ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ సీఎం అలాగే మంత్రుల మీటింగ్ ముగిసింది. అయితే ఇవాళ జరిగే తెలంగాణ ఏపీ సీఎంల సమావేశానికి సంబంధించి అజెండా ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. రేపు సాయంత్రం 6 గంటలకు ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను ఖరారు చేశారు. రేపటి సీఎంల సమావేశంలో తెలంగాణకు కొన్ని డిమాండ్స్ పెట్టనుంది. టీటీడీ మెంబర్స్తో పాటు ఆదాయం ఆస్తుల్లో 42.58% వాటా కావాలని తెలంగాణ అడుగుతోంది. అలాగే ఏపీలో కలిపిన 7 మండలాలు ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రానికి ఓడరేవులు లేవు కాబట్టి విభజన చట్టంలో పేర్కొన్నట్లు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో వాటా కావాలి అంటోంది తెలంగాణ. దీంతోపాటు సముద్ర తీరంలో వాటా కోసం తెలంగాణ డిమాండ్ పెట్టింది. రేపు జరిగే తెలంగాణ ఏపీ సీఎంల సమావేశానికి సంబంధించి అజెండా ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను ఖరారు చేశారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ కనుక్కుందాం చారీని అడిగి. చారీ, మనం చూస్తే తెలంగాణ ప్రభుత్వం 24,000 కోట్లు ఏపీ దగ్గర నుంచి రావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏపీ ఏమో 7,000 కోట్ల వరకు మాకు తెలంగాణ దగ్గర నుంచి రావాలి అని పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ పీఠముడి ఎలా వీడేది, అలాగే ఇప్పుడు కొత్తగా అజెండాను ఖరారు చేసిన పరిస్థితి, అజెండాలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టారు. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు చారీ? మీరు అన్నట్టుగా విద్యుత్ సంబంధించినటువంటి పెండింగ్ల చెల్లింపుకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వము చాలా క్లియర్ గా ఉంది. ఏపీ ప్రభుత్వం నుంచి 24,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది కాబట్టి ఆ 24,000 కోట్ల బకాయిలు ఏపీ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా 7,000 కోట్ల, సుమారు 7,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలని చెల్లిస్తే వెంటనే ఆ 7,000 కోట్లు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా దీనికి సంబంధించి బకాయిలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులతో కూడా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో 7,000 కోట్ల చెల్లింపుకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత క్లారిటీ తోటే ఉండాలి అని తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రావాల్సినటువంటి 24,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్ గా చెల్లిస్తే 7,000 కోట్లను చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగానే ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని రేపు ఏపీ ప్రభుత్వంతో జరిగేటువంటి చర్చల్లో ప్రధానంగా స్పష్టం చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం 24,000 కోట్లను చెల్లించడానికి సిద్ధంగా ఉందా, 24,000 కోట్ల చెల్లించడానికి ఎంత గడువు తీసుకుంటుంది ఒకవేళ అనే అంశమే ప్రధానం కాబోతుంది. రేపు ఏపీ ప్రభుత్వం ఈ అంశానికి విద్యుత్ బకాయిల చెల్లింపుకు సంబంధించినటువంటి అంశంలో ఏం చెప్పబోతుంది అనేది ఆసక్తికరంగా చూడొచ్చు. హెచ్ఆర్ఈ ఇప్పటి వరకు దాదాపుగా మొత్తం 30 సమావేశాలు జరిగిన పరిస్థితి. అంటే స్కెడ్యూల్ లైన్ ప్రకారం మనం చూసుకుంటే మొత్తం 91 సంస్థల్లో 68 సంస్థలకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు లేవని కేంద్రం వేసిన కమిటీ ఏదైతే ఉందో షీలాబేడి కమిటీ చెప్పడం జరిగింది. ఈ 23 సంస్థల పంపిణీపైనే ఇప్పటి వరకు కూడా అభ్యంతరాలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి. అలాగే ఏకాభిప్రాయం కూడా కుదరలేదు. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా రేపటి భేటీలో? షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి సంస్థలలో కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి. కొన్ని ఆదాయానికి సంబంధించి, అప్పులకు సంబంధించి, అప్పుల పంపకానికి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ షెడ్యూల్ 9, 10కి సంబంధించినటువంటి అంశాలలో కొన్ని కోర్టుల్లో కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇది గతంలో గడిచిన 10 ఏళ్లలో వాటి పరిష్కారానికి పెద్దగా మొగ్గు చూపినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. కోర్టుల్లో ఈ వ్యవహారం ఉంది కాబట్టి రెండు ప్రభుత్వాలు కూడా అటువైపు చూసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. రేపు ఈ సమావేశం ఇద్దరు ముఖ్యమంత్రులు, 2 ప్రభుత్వాలు కూర్చొని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశంలో
ఈ అంశాలు కోర్టులో ఉన్నటువంటి అంశాలను ఎలా పరిష్కరించుకోవాలి, ఆస్తులకు సంబంధించినటువంటి సంస్థలో ఉన్నటువంటి ఆస్తులు, అప్పులు, ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే తప్పితే రెండు ప్రభుత్వాలు వీటి మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధానపరమైనటువంటి నిర్ణయం రేపు ఏ మేరకు చర్చకు వస్తుంది అనేది చూడాలి. తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం పెట్టినటువంటి ఎజెండాకి తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఒక ఎత్తు అయితే, తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితము రేవంత్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి సమావేశంలో పెట్టినటువంటి ఎజెండాని గనక చూస్తే ఏపీ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా కూడా తిరుపతి దేవస్థానంలో వాటా కావాలని, తిరుపతి ఆదాయంలో కూడా వాటా, ఆస్తులలో కూడా వాటా కావాలనేటువంటి డిమాండ్ అప్పట్లో వచ్చింది. అదే అంశాన్ని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. వీటితో పాటు ప్రధానమైనటువంటి అంశం కృష్ణపట్నానికి సంబంధించినటువంటి వాటా కావాలంటున్నారు, సముద్ర తీర ప్రాంతంలో వాటా కావాలంటున్నారు, టీటీడీ ఆస్తులు ఆదాయంతో పాటు కమిటీ బోర్డు మెంబర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాటా కావాలంటున్నారు. వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వం ఒక నిక్కచ్చిగానే వ్యవహరించాలనేటువంటి ఆలోచన ఉంది. ఇక నీటికి సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తెలంగాణకి కృష్ణా బేసిన్ లో సిడబ్ల్యూసి అంచనా ప్రకారం 811 టీఎంసీల వాటర్ ఉంటుంది. దీంట్లో 580 టీఎంసీల వాటర్ పూర్తిగా తెలంగాణకే వినియోగించుకునేలా చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనికి ఎలా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఇప్పటి వరకు గతంలో పిసిసి చీఫ్, ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, గతంలో సిఎల్పి నాయకుడు, ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, ఇద్దరు కూడా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి, శ్రీశైలం నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటా కూడా పూర్తి స్థాయిలో అపహరణకు గురి చేస్తుంది అనేటువంటి అంశాన్ని పదే పదే చెప్తూ వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, జగన్ ప్రభుత్వం చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి అనుమతులు లేకున్నా కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు అనేటువంటి ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో వీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. రేపు జరిగేటువంటి సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి నీటి కేటాయింపుల మీద కూడా చాలా బలంగానే ఆంధ్రప్రదేశ్ ముందు వాదన వినిపించాలనేటువంటి ఆలోచనతో ఉంది. చారి, మరో అంశం చారి, 10వ షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా 142 సంస్థలు ఉన్నాయి. అందులో అంటే లైక్ తెలుగు అకాడమీ కావచ్చు, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇలా 30 సంస్థలకు సంబంధించి ఇంకా వివాదాలు ఉన్న పరిస్థితి. సో వీటిని ఎలా సాల్వ్ చేసుకునే అవకాశం ఉందంటారు చారి? యూనివర్సిటీలకు సంబంధించి కావచ్చు, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పెట్టినటువంటి ప్రతిపాదనల మీద ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక ఎత్తు. విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి బకాయిల మీద ఏపీ ప్రభుత్వం రెడీగా ఉందా తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించడానికి అనేది రెండో అంశం. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వము అప్పుల్లో ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి అప్పుల లెక్కల్ని కనుక చూస్తే 24,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించేటువంటి పరిస్థితి ఉండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నటువంటి క్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాల విలీనం అనేది అప్పట్లో ఈ బిల్లును తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించలేదు. కానీ రాష్ట్ర విభజన జరిగినటువంటి వెంటనే ఈ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి 7 మండలాలకు సంబంధించినటువంటి విలీనం అనేది అనివార్యం అనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో 7 మండలాలను ఆర్డినెన్స్ తీసుకొచ్చి కలిపేసింది ఏపీలో. కాబట్టి రేపు జరిగేటువంటి సమావేశంలో ఈ 7 మండలాలకు సంబంధించినటువంటి విలీనానికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా తెలంగాణకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ని పెట్టాలనుకుంటుంది. 7 మండలాలను పూర్తిగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ పెట్టాలనేటువంటి ఒత్తిడి అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ఖమ్మం జిల్లా నుంచి ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీఎం ని కోరినటువంటి నేపథ్యంలో 7 మండలాలని వెనక్కి ఇవ్వాలనేటువంటి డిమాండ్ ప్రధానంగా మీదికి తీసుకువస్తున్నటువంటి నేపథ్యంలో ఇది పోలవరానికి సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉంటుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే 7 మండలాలని ఇవ్వాల్సిందే ఏపీ కానీ పట్టుబడింది. కానీ అది 7 మండలాలను ఇవ్వడం వల్ల భద్రాచలం ఉనికి కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. భద్రాచలం రాముడి పాదాలు కూడా గోదావరి ముంచేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇటీవల 2 సంవత్సరాల క్రితం గోదావరిలో వచ్చినటువంటి వరద వల్ల
కరకట్టలు కూడా పూర్తిగా ప్రమాదంలోకి నెట్టాయి, భద్రాద్రిని చుట్టుముట్టాయి. గోదావరి జలాలని అది పోలవరం నిర్మాణం పూర్తి కాకముందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే పోలవరం పూర్తయితే భద్రాచలం రాముడికి ఉనికి ప్రమాదంలోకి పోతుంది అనేటువంటి అభిప్రాయంతో ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలంకి సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ నైసర్గిక స్వరూపం కావచ్చు, తెలంగాణ స్వభావాన్ని చూసినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ భద్రాచలం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటే దాన్ని తీవ్రంగానే పరిగణిస్తారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 7 మండలాలు, ఏపీ ప్రభుత్వం బలవంతంగా తీసుకున్నటువంటి 7 మండలాలని వెనక్కి ఇవ్వాలనేటువంటి డిమాండ్ ని అయితే ప్రధానంగా వినిపించాలనుకుంటుంది. ఇప్పటికీ కేవలం కొన్ని గ్రామాలు ఉన్నాయి, 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాలు వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళి ఆ 5 గ్రామాలకి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 5 గ్రామాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 7 మండలాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలవంతంగా కేంద్రంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇచ్చిందో ఆ ఆర్డినెన్స్ కి కాకుండా విభజన చట్టంలో ఉన్నట్టు 7 మండలాలు తెలంగాణకే ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ని ప్రధానంగా వినిపించాలనుకుంటుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఏపీ ప్రభుత్వం పూర్తిగా పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ పోలవరం పూర్తయితే భద్రాచలం మునుగుతుంది అనేటువంటి దాంతో తెలంగాణ సమాజం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనే దానికి సంబంధించి ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం దానికి ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చారి. రైట్, అది రేపు జరిగే తెలంగాణ ఏపీ సీఎంల సమావేశానికి సంబంధించి అజెండా ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను కూడా ఖరారు చేశారు. రేపటి సీఎంల సమావేశంలో తెలంగాణలో అంటే దీనికి సంబంధించి కొన్ని డిమాండ్స్ పెట్టనుంది. టీటీడీ మెంబర్స్తో పాటు ఆదాయం ఆస్తుల్లో 42.58% వాటా కావాలని తెలంగాణ అడుగుతోంది. అలాగే ఏపీలో కలిపిన 7 మండలాలు ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రానికి ఓడరేవులు లేవు కాబట్టి విభజన చట్టంలో పేర్కొన్నట్లు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో వాటా కావాలి అంటుంది తెలంగాణ. దీంతోపాటు సముద్ర తీరంలో వాటా కోసం తెలంగాణ డిమాండ్ పెట్టింది.